నిఫ్టీ అయితే 116 పాయింట్స్ అయితే డౌన్ అయింది. 24,090 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈ రోజు క్రూడ్ ఆయిల్ కొంత రికవర్ అయినట్టు కనిపిస్తుంది. $82 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. కానీ ఇరాన్ మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేద్దామని చెప్పి చూస్తుంది. ఇరాన్ అండ్ ఒమాన్ కలిసి ఓపెన్ చేయడానికి చూస్తుంది. కానీ అమెరికా పెట్టిన నోవల్ బ్లాకెడ్ ఎత్తేయాలని చెప్పి కోరుకుంటున్నాయి. బట్ అమెరికా ఎలా స్పందిస్తుందో తెలియట్లేదు. బట్ ట్రంప్ మాత్రం కఠినంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం ఎంతకాలం జరిగితే అంతకాలం జరిగింది, కానీ ఒక గొప్ప విజయం అయితే సాధించబోతుంది యుఎస్ అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఇదైతే ఒక కొలిక్కి వచ్చేటట్లేదు. మెయిన్ గా క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ వల్లే మార్కెట్ అయితే ఎటు సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. మనం ఆల్రెడీ చెప్పాం మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,600 అని చెప్పి, మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 24,600 అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నేను మొన్న చెప్పిన స్క్రిప్ట్ హెచ్సి ఇవాళ కూడా కొంచెం మోర్ దెన్ 8% అయితే పెరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నోటీస్ చేయండి. ఒక మంచి స్క్రిప్ట్ ఉంది యాక్చువల్గా, ఎస్ఆర్ఎఫ్ ఫ్రెండ్, అది మంచి కెమికల్ టెక్స్టైల్ కెమికల్స్ అయితే తయారు చేసే కంపెనీ. 2,600 ఉంది. సో ఇది వెరీ షార్ట్ టర్మ్ లో మంచి టార్గెట్ 2,900 అరౌండ్ వెళ్ళే అవకాశం, అరౌండ్ 3,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ ఆఫ్ స్టాక్ విన్నర్.